ఎవరైతే దుర్గారావు అని చెప్పున్నాడో అతని మీద కూడా చాలా వరకు ఆధారాలు అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. 100%. ఓకే, 100% మళ్ళీ కనుక వెరిఫై చేస్తే ఈ ఎంక్వైరీ పూర్తి చేసే లోపల బోండోమ అనే వ్యక్తి దాంట్లో 100% దొరుకుతాడు. ఎందుకంటే అతని యొక్క ప్రమేయంతో చేశారు ఇదంతా కూడా. అక్కడ అన్నా క్యాంటీన్ తీసేసి 5 ఏళ్ళైంది, ఈరోజు 4.5 ఏళ్ళైంది. ఈరోజు గుర్తుకొచ్చింది అన్నా క్యాంటీన్. ఎవరైనా కానీ డబ్బులు తీసుకొచ్చి డబ్బుల కోసం మనుషులు తీసుకొస్తే అది జనరల్గా మాకు అలవాట్లేదు, టీడీపీ తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు ప్రోగ్రాం అయ్యాక ఇస్తారు, లేదా అడ్వాన్స్ ఇస్తారు. ప్రోగ్రాం మధ్యలో ఎవరు కూడా ఎవరైనా పక్కన మా నియోజకవర్గాలు ఇవ్వలేదుగా, పక్కన నియోజకవర్గాలు కొడితే కనుక. కానీ వాళ్ళు చేసే ఆరోపణలో పస అయితే లేదు దాంట్లో. ఓకే, 100% వీళ్ళు చేశారనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ఎంక్వైరీలో ఆ విధంగానే జరుగుద్ది, ఆ విధంగా ఎంక్వైరీ కూడా అవుతుందని నేను భావిస్తున్నాను. వెల్లపల్లి శ్రీనివాస్ గారు, మీరు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టు 15 సంవత్సరాలుగా అదే నియోజకవర్గం బేస్గా రాజకీయాలు చేస్తున్నారు. ఈసారి సెంట్రల్కి మారారు. అంటే పశ్చిమలో నేను అభివృద్ధి చేశానని సెంట్రల్లో నాకు ఓటేయండి అని అడుగుతారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు సెంట్రల్ ప్రజలకి? ఒకటైతే వాస్తవం సార్, ఈరోజు సీఎం గారు సామాజిక సమీకరణలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎక్కువ అవకాశం ఇవ్వడం కావచ్చు, దాని మీద నా పశ్చిమ నియోజకవర్గం సీటు వాళ్ళకి మైనార్టీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో నన్ను నుంచోమన్నారు, వెళ్ళాను. తప్పకుండా పశ్చిమలో చేసిన అభివృద్ధి కాదు, సెంట్రల్లో మేము 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మీద కూడా ఒకటి అడుగుతాం. సెంట్రల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా దాదాపుగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషను వేల సంఖ్యలో చేశాం. ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం. దాదాపు 35,000 మందికి పైన ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి కూర్చే విధంగా చేశాం. ఇవన్నీ చెప్పుకుంటూ మా పశ్చిమ నియోజకవర్గంలో నేనైతే 15 సంవత్సరాలు చేశాను, అది చెప్పుకుంటాను. మా మల్లాది